ఈ షార్ట్ వీడియోలో ఏ హషీరా మనగా ఎంతసేపు మూజాన్తో ఫైట్ చేయగలరో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి షినోబు. తన దగ్గర ఉన్న పాయిజన్స్ వాడుతూ ఎన్ని రకాల పాయిజన్ అటాక్స్ చేసినా సరే అవి మూజాన్ ముందు ఏమీ పనిచేయవు. తర్వాత వచ్చేసి మ్యూచిరో కుకుషిబా ముందే 1 మినిట్ కూడా నిలబడలేకపోతాడు. ఇంకా మూజాన్తో అంటే కష్టమే. తర్వాత వచ్చేసి మన రెన్గోకు. మనోడి దగ్గర మంచి రా స్పీడ్ ఇంకా స్పిరిట్ ఉంది. దాంతో ఒక 3 మినిట్స్ దాకా అయితే మూజాన్తో చక్కగా ఫైట్ చేయగలడు. తర్వాత మిత్సురి 1v1గా మూజాన్ని ఏమీ చేయలేదు. కానీ తన ఫ్లెక్సిబిలిటీ ఇంకా బ్రీతింగ్ టెక్నిక్తో రెన్గోకు కన్నా కొద్దిగా ఎక్కువసేపే ఫైట్ చేయగలదు. తర్వాత వచ్చేసి టెంగెన్ తన సౌండ్ బ్రీతింగ్ ఇంకా అన్ఎక్స్పెక్టెడ్ అటాక్స్తో మూజాన్ని కొద్దిగా అయితే సఫర్ చేయగలడు. ఒక 6 మినిట్స్ దాకా అయితే సర్వైవ్ అవ్వగలడు. తర్వాత వచ్చేసి మన ఒబానే ఫిజికల్ స్ట్రెంగ్త్తో చాలా వీక్గా ఉంటాడు. కానీ తన యూనిక్ బ్యాటిల్ స్టైల్తో ఏమేం చేయగలడో మాంగా చదివిన వాళ్ళకే బాగా తెలుస్తుంది. ఒక 9 మినిట్స్ దాకా అయితే సర్వైవ్ అవ్వగలడు. తర్వాత సెనామే తన స్ట్రెంగ్త్ ఇంకా తన బ్రూటల్ విండ్ బ్రీతింగ్తో చాలా బాగా మూజాన్తో ఫైట్ చేయగలడు. ఒక 15 మినిట్స్ దాకా అయితే సర్వైవ్ అవ్వగలడు. తర్వాత గియో తన వాటర్ బ్రీతింగ్తో మూజాన్ చేసే మ్యాక్సిమం అటాక్స్ని డిఫెండ్ చేసుకుంటూ ఒక 18 మినిట్స్ దాకా అయితే సర్వైవ్ అవ్వగలడు. ఫైనల్గా గియోమే ఒక బీస్ట్ లాగా ఫైట్ చేస్తాడు. మూజాన్కి చొక్కలంటే ఏంటో చూపిస్తాడు. ఒక 1 and 2 hours దాకా చక్కగా ఫైట్ చేయగలడు.